ఏలేలో ఏలేలో ఏలోలే ఏలా ఏలాలే ఏలేలో ఏలో ఏలా రేలా రే రేలా రే రేలా రే రేలా రేలా రే రేలా రే రేలా. నొప్పి నొప్పి గుండెల్లో నొప్పి గిల్లి గిల్లి చంపేశావే పట్టి పట్టి నరల పట్టేసి నానే నొప్పి నొప్పి ఒళ్ళంతా నొప్పి ఒంగబెట్టి గుద్దేస్తానే. రేయ్ ఎంతసేపు రా? ఊరుకోండి పొద్దు పొద్దున్నే పిల్లోడిని. నువ్వు అన్ని ఇలానే వెనకేసుకొనిరా, ఆడేదో రోజు మన కొమ్ము ముంచుతాడు. ఇప్పుడు చూసిన పిల్లడి మీద పడి ఏడుస్తారు. దీనివల్లే ఆడలా. నమస్తే నాన్నగారు. ఏంట్రోయ్ వ్యవహారం కొంచెం తేడాగానే ఉంది. వెళ్ళు. ఏంటో ఈడు. ఓడి అమ్మా, ఇంత లేట్ అవుతో చెప్పాలి కదమ్మా నాకు. ఇది మరీ బాగుందిరా. లోపల వంటగదిలో పని చేసుకుంటుంటే నేను ఎలా చూసుకుంటాను చెప్పాలి కదా. నాన్న రోజు స్కూల్కి టైంకి వెళ్తున్నావు కదా, మరి మంచి మార్కులు ఎందుకు రావట్లేదు? ఏంట్రా బాబు పొద్దు పొద్దు నీ నచ్చ. నాన్నగారు అడగడం మర్చిపోయాను, నాకు ఒక 50 రూపాయలు కావాలి నాన్నగారు. నువ్వు ఇందాక నాకు బాత్రూమ్తో నమస్కారం పెట్టినప్పుడే అర్థమైంది రోయ్ ఇలాంటిది అడుగుతావని. ఎందుకు దేనికి? అది మా ఫ్రెండ్ బర్త్డే ఉంది. పుట్టినరోజు ఆడదు అన్నప్పుడు పార్టీ ఆడివ్వాలి కదా నాన్న. పార్టీ వాడే ఇవ్వాలి కానీ గిఫ్ట్ నేను కొనాలి కదా నాన్న. ఆడిచ్చే రూపాయి చాక్లెట్కి 50 రూపాయలు గిఫ్ట్ అవసరమా? ఇగో దేవి, ఆ పర్సులు 20 రూపాయలు ఉంటే తీసుకొని రా. సరే అండి. ఏంటి 20? ఏ వద్దా? కావాలి కావాలి. రేయ్ స్కూల్కైనా వెళ్తుంది, మరి బ్యాగ్ ఏదిరా? అయ్యో మర్చిపోయాడే. రేయ్ తీసుకోరా, తీసుకో, తొందరగా తీసుకో. సరిపోయింది, అమ్మ కొడుకులు ఒకటేగా. టెంపుల్ డ్రీమ్ సన్ను. వస్తాడు నా సత్యం ఈరోజు, అదిగో వచ్చేస్తున్నాడు నా సత్యం ఈరోజు. మావా ఓ నీ అబ్బా, నువ్వు ఇంకా వెళ్ళలేదా? స్నేహితుడిని వదిలి వెళ్ళినవాడు స్నేహితుడు ఎలా అవుతాడు మిత్రమా? ఎదో టెంటంలో ఆడికే టైం 9 అవుతుంది. నీ అబ్బా నువ్వెంత లేట్ వచ్చారా? నా కర్మ కాలి లేట్ అయిందిలే, నువ్వు ఫాస్ట్గా ఎక్కు. సరే పద. ఏలేలో ఏలేలో ఏలోలే ఏలా ఏలాలే ఏలేలో ఏలో ఏలా రేలా రే రేలా రే రేలా రే రేలా రేలా రే రేలా రే రేలా. అరే ఈ రోజు అసలుకి ఇందు బర్త్డే రా. ఓహో హ్యాపీ బర్త్డే మావా. అబ్బా నాది కాదు, ఇందుది. అదేలేవో తను నువ్వు వేరు వేరేంటి, ఇద్దరు ఒకటేగా. మా పార్టీ మరి. ఒరే ఇందు లేదంటారా, స్కూల్కి వెళ్ళిందంటావా? లేదురా, అయ్యగారు వస్తారని చెప్పి అమ్మగారు అక్కడ కూర్చి చేసుకుని లేదురా చూడు. ఈ అబ్బా అందరూ మళ్ళా లేట్ వస్తారనుకున్నావారా? పాపం నా కోసం వెయిట్ చేసి ఉంటుందిరా. సరే పద వెళ్దాం. ఎక్కడికి? స్కూల్కి రా. బురద ఎంగిందా? మనం వచ్చిందే లేటు, ఈ టైంలో స్కూల్కి వెళ్తే ఎలాగో బయటికి గంటేస్తారు. పోనీ నీ పిల్లని కలవడానికి వెళ్దాం అంటే తను ఎక్కడో వేరే స్కూల్. సో ఫైనల్ వాట్ ఐఎమ్ టెల్లింగ్, ఎక్కడెక్కడ కూర్చుని క్రికెట్ ఆడుకుందాం.
తెచ్చుకొని బాక్స్ తినేసి ఎలాగో సాయంత్రం నీ పిల్ల వస్తుందా కలిసేసి వెళ్ళిపోదాం. సరేలే, ఉమ్, నేను కూడా ఇందుకు ఎలా గిఫ్ట్ కొనాలి. అది సూపర్ రా గిఫ్ట్. ఎంతకి ఎంత ఇచ్చామామా? 200 300? 20. ఛీ. అరే మామ ఆగరా 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 ఏ, వదిలేరా, ఆగరా, నేను ఆగరా, పోతానురా. ఆగరా, రేపు టెన్నిస్ పొద్దున్న కే బాల్. నేను అరే వెళ్ళిపోతాను. ఆగరా రే. ఈ బాల్తో నువ్వు అవుట్ రా. ఈ బాల్ 6 రా. చూసుకుందాంరా. చూసుకుందాం. సయ్యా సై రారా. రారా. తనే ఇందు, నా హార్ట్కి మందు. నేను తనని మొదటిసారి చూసింది నీ అబ్బా నాకు కూడా ఉంచబే. నా బొక్కలే. భయ్యా తోడా ప్యాజ్ దాల్. నిన్ను చూసి తొలిసారి ఉన్నట్టుండి పొలమారి లవ్వుడప్పు అంటూ గుండె కొట్టుకున్నదే. నువ్వు స్మైలు ఇచ్చి ఒక్కసారి తిరిగి నన్ను చూస్తుంటే మనసుకేదో కొత్త హాయి అనిపిస్తుందే. అప్పుడే విచ్చుకున్న గులాబీ పువ్వులాగా మనలో ఫీలింగ్సే పుట్టెలే. మదిలో రాసుకున్న నీపై ప్రేమ పాట నా బొక్కలో సైకిల్ ఎప్పుడు గాలిపోవడమే. నీ అబ్బా రేపు నుంచి అక్కడ మాందెబ్బు. ఏదో మాయలాగా ఉందే, బొంగరంల నీ చుట్టూ తిరుగుతున్ననే. స్కూలుకెళ్ళినాక క్లాసు బోర్ అవుతూ ఉందే, ఎక్కడున్న నీ ధ్యాసే అవుతూ ఉందే. ఏదో మాయజాలమే ఉంది నీ ప్రేమలో. అడగాలని ఉన్నది మనసులోని బాసని, పెదవి దాటి నోట మాట రాదేలా. తెలపాలని ఉన్నది తన పైన. ఒరే ఈ రోజు అమ్మాయి కనిపిస్తుంది అంటావా? ఏమో నాకేం తెలుసు. ఒరే అదిగోరా అమ్మాయి. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ కన్నా. నీ పేరు చెప్పుంటే ఇంకా బాగుండేది. ఇందు నా పేరు. మరి నీ పేరేంటి? నీ ఆశే నాకు ఆరాధనం, ప్రేమించే గుండె ఒక నందనం. సత్య 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 నీకే జీవితం, నా ప్రాణం నీ పునరంకితం. ఓ కొండలరావు, ఉసే దేవి, ఆ, దేవి ఇలా రా. ఏమైందండి? బట్టలు తీసావు కదా, గ్యాస్ కట్టావు కదా. ఈరోజు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేటట్టుంది. ఏమైందండి? ఎందుకు అలా కంగారు పడుతున్నారు? అదిగో మన సుపుత్రుడు ఎప్పుడు లేని బుక్స్ నా పెట్టుకుని తెగ బంగారం. చదివేస్తున్నాడు. ఈరోజు ఖచ్చితంగా ఏదో ఒక విధ్వంసం జరిగేటట్టుంది. ఏంటి నాన్నగారు? చదవకపోతేమో తిడతారు, చదివితేమో ఇలా అంటారు. ఏంటండి మాకు ఇది? చదువుతున్నావా? ఆ, నిజంగానే? నిజంగానే. అబ్బో, సర్లే కానీ ఆ, బాగా చదువుకో.
అర్థం కాని పుస్తకమే ప్రేమ అయినా అందమైనది ప్రేమ ఆరాధిస్తా ఫ్రెండ్స్ అని రాకూడదే స్పెల్లింగ్ మిస్టేక్ అనుకుంటా పిల్లదానా సమయం తెలువకుందే ఆకలిగా లేదే నీతో కలిసి మ్యారేజ్ వచ్చింది గమ్మత్తుగానే ఉంది ఏదో రోజు అలాగనే మాట్లాడేస్తాను అబ్బా జరుగుతున్న ప్రతిసారి ఏదో మాయాజాలమే ఉంది నీ ప్రేమలో ఇందు నువ్వు ఇంటికెళ్ళే దారిలో ఏదైనా మెడికల్ షాప్ ఉంటే పెయిన్ కిల్లర్ తీసుకుని వెళ్ళు. దేనికి? అంటే రాత్రంతా నా కలలో తిరుగుతుంటావు కదా, కాలు నొప్పులు వస్తాయేమో. ఇట్రా. యా నువ్వు మనిషివా మంకీవా? నీకు ఆ రెండింటి ఏది ఇష్టమో చెప్పు, అయిపోతాను. అడగాలని ఉన్నది మనసులోని భాషని పెదవి దాటి నోట మాట రాదేలా తెలపాలని ఉన్నది తన పైన ప్రేమని మౌనమిడిచి నోట మాట రాదేలా మామా మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నాన్న, ఐ లవ్ నాన్న, అమ్మా, ఐ లవ్ మమ్మీ, తమ్ముడు, ఐ లవ్ తమ్ముడు, నాన్నమ్మ. ఐ లవ్ నాన్నమ్మ. చిచి, ఐ హేట్ నానమ్మ. ఊరికే తిడుతూ ఉంటది. చిచి, ఐ హేట్ నాన్నమ్మ. ఈ ముసలు ఉన్నారే ఎప్పుడు చాదసంతో ఉంటారు. అడగాలని ఉన్నది మనసులోని భాషని పెదవి దాటి నోట మాట రాదేలా తెలపాలని ఉన్నది తన పైన ప్రేమని మౌనమిడిచి నోట మాట రాదేలా హే, నారింజ మిఠాయి. ఇదేం నాకు నచ్చలేదు సత్య. ఏం నచ్చలేదు? నువ్వు ఇలా చెప్పడం నచ్చలేదు. ఏంటి? నువ్వు ఇలా ఒక్కసారి చెప్పడం నాకు నచ్చలేదు. నాకు అర్థం కాలేదు. నీకు ఏమీ అర్థం కాదు. వెళ్ళి 1000 టైమ్స్ ఇంపోజిషన్ రాసుకురా. ఇంపోజిషనా? చేతిలో రాసావే అదే 1000 టైమ్స్ రాసుకురా. ఏంటి 1000 టైమ్సా? రాయ్ రాయ్. సరే. సత్య, మనం గబగబా చదివేసుకుంటామా? గబగబా పెద్దోళ్ళం అయిపోతామా? గబగబా నువ్వు ఆస్ట్రాయిడ్, నేనేమో డాక్టర్ అయిపోతామా? గబగబా మన ఇద్దరం పెళ్లి చేసేసుకుందాం. అప్పుడు గబగబా మన పిల్లలకి నద్దామా? ఛీ,
మార్నింగ్ నీకోసం ఎంత వెయిట్ చేశానో తెలుసా? నా బర్త్డే ఫస్ట్ చాక్లెట్ నీకే ఇద్దాం అనుకున్నాను. నీకోసమనే హైదరాబాద్ నుండే మా మామయ్యతో చార్మినార్ తెప్పించాను. ఈ ఉదయం తీసుకుని వచ్చేప్పటికే లేట్ అయింది. చూసారండి బొగ్గాడు, ఇందాకల రోడ్డు మీద లోన బండి వెళ్తే చెత్త 15 రూపాయలు కొనేసాడు. మళ్ళీ చార్మినార్ నేను తెప్పించాడంట. చార్మినార్ పానికి మాలనేదవా. గట్టికి తాకిందా కన్నా? లేదు, పువ్వు చంప తాకినట్టుంది. ఏంటి దేవుడా నాకిది? దేవుడా! సత్య, మనం లైఫ్ లాంగ్ ఇలానే హ్యాపీగా కలిసి ఉంటామా సత్య? ఇలాగే ఉంటాం. మన మధ్యలో ఊపల్ రెడ్డి వచ్చినా ఆపలేడు. ఊబుల్ రెడ్డి ఎవరు? అదే ఒక్కడో సినిమాలో ప్రకాష్ రాజు. నీ నంబర్ ఇవ్వచ్చు కదా అబ్బాయి. మా ఇంట్లో మా నాన్నకి మాత్రమే చిన్న ఫోన్ ఉంది. అది నేను వాడానుకో మా నాన్న బెల్ట్ వాడతాడు. అవునా? మా ఇంట్లో మమ్మీకి డాడీకి ఇద్దరికి ఫోన్ ఉంది తెలుసా? ఓహో, అలా అయితే మా ఇంట్లో పెద్ద టెలిఫోన్ ఉంది తెలుసా? మన నంబర్ ఇవ్వచ్చు కదా. రేపు తీసుకుని ఇచ్చేస్తానులే. సరేనా? ల్యాండ్లైన్ కదా, గుర్తులేదు. ఓ సరే. సత్య, నువ్వు మన లవ్లో నిజంగా సీరియస్గా ఉన్నావా? మా నాన్న నా మీద ఎంత సీరియస్గా ఉంటా అంతకన్నా ఎక్కువ సీరియస్గా ఉన్నా మన లవ్లో. ఇదే మా నంబర్. నువ్వు 3 సార్లు రింగ్ ఇచ్చి కట్ చేయి. 4వ రింగ్కి నేను ఎత్తి మాట్లాడతా, సరేనా? ఎందుకు? సెక్యూరిటీ రీజన్స్. ఓ సరే సరే. ఈ రోజు రాత్రికి ఫోన్ చేయ, సరదాగా మాట్లాడుకుందాం. ఈరోజు కుదరదు సత్య, ఊరెళ్తున్నాం ఒక 7 days మ్యారేజ్కి. నిన్ను ఒక్కరోజు చూడకుండా ఉండలేను బుజ్జి. అలాంటిది 7 రోజుల. అయ్యో సారీ కన్నా, తప్పదు, వెళ్ళాలి. వచ్చేస్తానుగా త్వరగా. వచ్చిన వెంటనే కాల్ చేస్తాను, సరేనా? బుజ్జి, నువ్వు ఎలాగో ఇన్ని రోజులు కనిపించావు కదా, నీ గుర్తుగా ఏదైనా ఇవ్వచ్చు కదా. ఏమివ్వాలి? పెళ్ళికి ముందు ఇవన్నీ కరెక్టే అంటావా? పర్లేదు పర్లేదు, కరెక్టే. హలో హలో సత్య, హాయ్ ఇందు, ఎలా ఉన్నావు? నాకు ఇంకా డేట్ రాలేదు. నన్ను పెళ్లి చేసుకునే ఇంకా రాలేదులే నీకు. అది కాదు, నాకు 4 days నుంచి పీరియడ్స్ రాలేదు. నువ్వు అన్ని రోజులు ఊర్లో ఉంటే స్కూల్ పీరియడ్స్ ఎలా వస్తాయమ్మా నీకు? అరే ట్యూబ్లైట్, నాకు ఇంకా పీరియడ్స్ రాలేదురా. అయితే అయితే అంటావేంట్రా? నీ వల్ల నేను ప్రెగ్నెంట్ అయ్యాను. ఏంటి ప్రెగ్నెంటా? అవును. అయినా నేనేమి చేయలేదు కదా. ఏం చేయలేదా? ఆ రోజు ముద్దు పెట్టుకున్నావు కదా. ముద్దు పెట్టుకుంటే ప్రెగ్నెంట్ అయిపోతారా? అవుతారు, నీకేమీ తెలీదు. నన్ను ఇక్కడ ప్రెగ్నెంట్ చేసేసి నువ్వు అక్కడ హ్యాపీగా ఉన్నావా? అదేంటి, నాకు ఇప్పుడే కదా నువ్వు చెప్పావు. అంతే, మీ మగాళ్ళంతా అంతే. సరే పో, మళ్ళీ మాట్లాడతాను, అమ్మ వస్తుంది. సరే. ఏంటి, ముద్దు పెట్టుకుని ప్రెగ్నెంట్ అయిపోతారా? చిచి, అనవసరంగా ముద్దు పెట్టుకున్నావు. ఓడి అమ్మ. బాబు, మిస్టర్ సత్యం శివం సుందరం, ఏంటి నాన్న అటు ఇటు తెగ తిరుగుతున్నావు? ఏమైందిరా? నీ ఫేస్ చూస్తుంటే ఏదో టెన్షన్ పడుతున్నట్టున్నా. హిందూ వస్తానంది కదరా, కొంచెం పని ఉంది. హిందూనా? ఏంటప్పుడే గొడవలు పెట్టేసుకున్నారా? ఏం లవర్స్రా మీరు? లవర్ ఉన్న వాళ్ళేమో గొడవలు పెట్టేసుకుంటారు, లేని మమ్మల్ని అడగండిరా. ఆ బాధ ఎలా ఉంటుందో. అయినా లవర్స్ కోసం ఒక మహాకవి ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? ఏ రిలేషన్ బిట్వీన్ గర్ల్ ఫ్రెండ్ అండ్ బాయ్ ఫ్రెండ్ ఈజ్ లైక్ ఏ పాలు అండ్ పంచదార, నాట్ లైక్ ఏ పాలు అండ్ నిమ్మకాయ. అంటే పాలల్లో నిమ్మకాయ వేస్తే విరిగిపోతుంది, ప్రేమికుల మధ్య గొడవ పడితే విడిపోతారు. వావ్,
వాహ్ 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 వాహ్. నాన్న సూరిబాబు, కొంచెం నువ్వు త్వరగా వెళ్తే సాయంత్రం ఇక్కడ ఉంటాను కదా, నువ్వు మళ్ళీ వచ్చి తీసుకుని వెళ్దా కానీ. అదేటి బా నువ్వు రావా? ఇందు అవసరం ఉంది కదరా, నువ్వు వెళ్ళరా. బావా ఏ కానీ కానీ మరి. నాన్న సూరిబాబు, కొంచెం నువ్వు త్వరగా వెళ్తే సాయంత్రం ఇక్కడ ఉంటాను కదా. సర్లేరా వెళ్తానులే. అమ్మా హాయ్. ఇందు 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 ఏం చేస్తున్నావు ఇందు? ఇదంతా నీ వల్లే. ఇది మరీ బాగుంది, నీకు కూడా నచ్చా కదా, ముద్దు పెట్టుకున్నాం. అయితే ఏంటి ఇప్పుడు తప్పంతా నాదంటున్నావా? చిచి అలా కాదు ఇందు, క్లారిటీగా తెలియదు కదా ముద్దు పెట్టుకుంటే ప్రెగ్నెంట్ అవుతారో లేదో అని. ఏంటి క్లారిటీగా తెలిసేది? నా కజిన్ సిస్టర్ అప్పుడే చెప్పింది ముద్దు పెట్టుకుంటే పిల్లలు పుడతారని. నా మట్టి బుర్రకే తట్టి చావలేదు. ఏంటి నీకు ఇంకా డౌట్గా ఉందా? ప్రతి నెల టైంకి వచ్చే పీరియడ్స్ ఇంకా ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదు? నేను ప్రెగ్నెంట్ కాబట్టి. నువ్వు అన్నిసార్లు ప్రెగ్నెంట్ అనుకే ప్లీజ్ భయం వేస్తుంది. అయినా నీదేం పోయింది, మొయ్యాల్సింది నేను కదా. సరే ఏదో ఒకటి ఆలోచించావు. ఇందు ఇందు ఏంటి బా ఎప్పుడు లేని ఈరోజు డ్రింక్ కొనిచ్చావు? బా పని అయినట్టుంది నేను వెళ్ళాక. పొద్దున్నుంచి చూస్తున్నా ఏదో డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నావు. ఏంటి మ్యాటర్? అది సొల్లు చెప్పరా. ఇందు ఉంది కదా, ఉందిగా, నీ గుండెల్లో కూడా ఉంది. తను 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 ప్రెగ్నెంట్ రా. ఏంటి? తను ప్రెగ్నెంట్ రా. నీ అబ్బా పొద్దున్నే కదా వెళ్ళింది, అప్పుడే ఎలా రా? అది కాదు, తన ఊరు వాళ్ళకు ముందు ముద్దు పెట్టుకున్నాం. అరే నిజంగా ముద్దు పెట్టుకుంటే ప్రెగ్నెంట్ అయిపోతారా? మరి అవరా ఇంత బాధ్యత లేకుండా ఎలారా? అందుకే గవర్నమెంట్ అవి వాడమని చెప్పారు. అవంటే ఏంట్రా? నీ అబ్బా అది కూడా తెలీదారా? పద చూపిస్తా. టెట్టడాయ్. ఏంట్రా అది? దీన్నే ఫాండోమ్ అంటారు. ఇది వాడితే ప్రెగ్నెన్సీ రాదు. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఇది? గవర్నమెంట్ హాస్పిటల్లో బయట బాక్స్లో పెడితే తెచ్చేసా. ఇది ఎలా వాడతారు? చాలా సింపుల్ రా. ఇదిగో ఇలా చింపి లోపల ఉన్న బెల్లిని బయటకు తీసి మన బొట్టనెలకి ఇలా పెట్టుకుని ముద్దు పెట్టిన వెంటనే నీ పెద్దలు అమ్మాయి పెద్దలు ఇలా తుడిచాలన్నమాట. అంతే, అప్పుడు ఇంక ప్రెగ్నెన్సీ రాదు. ఇదంతా నీకెలా తెలుసురా? మొన్నే ఒక ఇంగ్లీష్ సినిమాలో చూసా. సరే పదరా. ఎక్కడికి రా? ఇప్పుడు ఇది నేను తుడిగేసుకుని ఇందుకు కూడా తుడిచేస్తాను. నాన్న పరమానందం, అది ముద్దు పెట్టిన వెంటనే చేయాలి, ఇప్పుడు కాదు. కనీసం స్కూల్లో రిపోర్టింగ్ సిస్టమ్ చెప్పినా బాగున్నావు, వాళ్ళు చెప్పలేదు, మనం వినలేదు. అవునరా. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. దేవుడా, అసలు ఏమన్నా ఆలోచించావా? ఉదయం నుండి అదే ఆలోచిస్తున్నాను బుజ్జి, నాకేం అర్థం కావట్లేదు. అర్థం కాదు, నీకేమీ అర్థం కాదు. అసలు నన్ను ఎందుకు లవ్ చేస్తున్నావు కూడా అర్థం కాదు. అలా ఏం లేదు, ఏం చేయాలో అర్థం కాక నేను ఏడుస్తున్నాను ఒకటి దానివి. చూసావా ఎలా అరుస్తున్నావో? నా మీద ప్రేమ కూడా పోయింది. అయినా చేసిందంతా చేసి నువ్వు అబ్బాయివి కదా, ఎలా అయినా తిరిగేస్తావు. మేమలా కాదు కదా. ప్రతిసారి నేను చేశాను అంటే ఏంటి? ఏదో నాది ఒక్కడితే తప్పు అన్నట్టు. అయినా నేను చేశాను గ్యారంటీ ఏంటి? మన ఊరేలో కదా, అక్కడ ఎవరితైనా. ఏం సత్య అన్నావు? చాలింకా చాలు సత్య. ఇంకిప్పటి నుంచి నువ్వెవరో నేనెవరో. ఇందు సారీ ఇందు సారీ ఇందు, నిజంగా సారీ ఇందు. సారీయా? నువ్వు నన్ను నా ప్రేమని అనుమానించావు. అది కాదు ఇందు, ఏదో కోపంలో. అంతేలే, నేను నీకు ఈజీగా పడిపోయాను కదా, అందుకే నేనంటే చులకన నీకు. ఇందు అది కాదు ఇందు, ఏదో కోపంలో అనేసి ఇందు. సారీ ఇందు. నన్ను ఇంకా ముట్టుకోదు.
వెళ్ళిపో ఇక్కడి నుంచి. నాకు నువ్వు వద్దు సత్య. ఇదిగో లోపల పెరుగుతున్న నీ బిడ్డ నేనే పెంచుకుంటాను. నా తండ్రి ఏడా నీ బిడ్డ నన్ను అడిగితే చచ్చిపోయాడని చెప్తాను. ఏం మాట్లాడుతుంది ఇందు? పిచ్చా నీకు? అవును పిచ్చే. నిన్ను ప్రేమించాను కదా, నాకు పిచ్చే. ఇందు ఇందు ఆగిందు. సత్య, మనం లైఫ్ లాంగ్ ఇలానే హ్యాపీగా కలిసి ఉంటామా సత్య? అర్థం కాని పాఠం రాయి ప్రేమ అయినా గాని ప్రశ్నగా మారే. ఆరాధిస్తా నేను గుండెల్లో గుడి కట్టి. అర్థం కాదా ఓ నామైనా మౌనమా నా మనసుని తెంచొద్దే కాలమా. ఈ మగాళ్ళంతా ఇంతే. ఇందు, ఈ మంత్ ప్యాడ్స్ తీసుకొచ్చాను, ఇదిగో ఇక్కడ పెడుతున్నా. ఏంటే ఈ మంత్ డేట్ రాలేదా? ఇందు, నిన్నేనే. సత్య సత్య, అరే సత్య సత్య, రే బా ఎక్కడున్నావురా? ఏట్రా సూరి బాబు అంతలా ఆయాసపడుతూ వస్తున్నావు? అయ్యో కొండలరా అంకుల్, నమస్తే అండి. అంతొద్దురా రే. అంటే సత్యకి బుక్ ఇవ్వడానికి వచ్చాను అంకుల్. చా బుక్ ఎదురా మరి? అంటే తీసుకోవడానికి వచ్చాను అంకుల్. ఆ రైటింగ్ ఆడికే అర్థం కాదు, నీకేం అర్థం అవుతుందిరా? ఫ్రెండ్షిప్లో ఫ్రైడ్ రైస్ కూడా బిర్యానీలో ఉంటుంది అంకుల్. ఇటే మరి ఇదిగోరా బుక్కు. అరే పదరా పద పద పద. ఈ డెబ్బర్ మీద తేడాగా ఉంది. పోయే కాలం యాదవులకి నాశనం అయిపోతారు. ఏమైందిరా అంత ఆవేశపడుతూ వచ్చో? అరే ఇందాక మా అమ్మ పక్కింటి వాళ్ళతో మాట్లాడుతుంటే విన్నానురా. ఏం విన్నావురా? మా పక్కింటి అక్కి 4-5 రోజుల నుంచి డేట్ రావడం లేదంట. ఓహో, అయితే అక్క కూడా ప్రెగ్నెంటా? చెప్పిదినే. ఆ అక్కకి 4 రోజుల నుంచి డేట్ రాకపోతే బొబ్బాస్కి పెట్టారంట. ఏంటి బొబ్బస్కాయ? అది తిన్న వెంటనే పీరియడ్స్ వస్తున్నాయి అంట. ఏంటి బొబ్బస్కాయతోనా? నువ్వు వెంటనే ఈ మ్యాటర్ హిందుకు చెప్పు. సరే సరే బాయ్రా, నేను బాయ్ రా. వస్తా. హలో హలో ఇందు. సారీ సారీ ఇందు, చాలా తప్పుగా మాట్లాడేశాను. ఇంకెప్పుడు అలా మాట్లాడి ఇందు. ఏమైంది ఇందు? ఏంటే అడిగేది నిన్నే. ఏమైందే? అది అమ్మా, స్కూల్లో వస్తే ఫ్రెండ్ ఇచ్చింది వాడేశానమ్మా. ఇవాళనే ఉండిపోయాయి. అవునా, సరే టైం అయింది, పడుకో. అవునా? అమ్మో, సరే సర్లే. నాకు ఇప్పుడు ఒక విషయం తెలిసింది. బొబ్బస్కాయ తింటే పీరియడ్స్ వచ్చేస్తాయంట. రేపు నువ్వు వచ్చే చెప్తాను. ఒరే, ఇన్ని అవసరం ఉంటావా? ఆ అక్కకి 2-3 రోజులు కాబట్టి తొక్కు పెట్టి ఉంటారా. నీది వారం కదా, సరిపోతే. సారీ ఇందు, నిజంగా సారీ ఇందు.
నిన్న ఏదో నోదల్లో నిందు. సారీ ఇందు, నిజంగా సారీ ఇందు. ఇంకెప్పుడు అలా మాట్లాడిందు. సారీ ఇందు. సరే వదిలేలే. నిన్న నైట్ ఏంటి ఏదో పపాయ అన్నావు? ఏంటి ఇన్నా? ఎక్కువగా తింటే వెంటనే వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఇన్ని తినాలా? తినాలి. సత్య హలో. వచ్చిందా? లేదు ఇంకా రాలేదు సత్య. సరే ఇప్పుడు ఏదో ఒకటి చేద్దాం. ఏమైందే? ఏం కాలేదమ్మా. అమ్మా చెప్పమ్మా. నేను నీ కడుపులో ఉన్నప్పుడు నీకు ఎలా అనిపించిందమ్మా? ఏంటే? అబ్బా చెప్పమ్మా. నువ్వు నా బంగారు తల్లివిరా. ఎన్నో నోములు నోచుకుంటే నువ్వు నా కడుపున పడ్డావు. నేను ప్రెగ్నెంట్ అని తెలిసిన రోజు నా ఆనందం అంతా ఇంత కాదు. 9 నెలలు నిన్ను నా కడుపున మోసి నువ్వు పుడుతున్నప్పుడు పడిన నొప్పంతా నిన్ను మొదటిసారి చూడగానే పోయింది. అయినా ఈ భూమి మీద ఉన్న జీవుల్లో తల్లికి ఉన్న అదృష్టమే అది. సర్లే, ఇదంతా నీకెందుకులే గాని నువ్వు వెళ్ళి పడుకో. టైం చాలా అయింది. ఏమో ఏమైనది అర్థం కాకున్నది, పసి మనసుకి ఇంతలా వేదనేలా. ఏమో ఏమైనది అర్థం కాకున్నది, పసి మనసుకి ఇంతలా వేదనేలా. అరే ఏంట్రీ ఇది? ఇప్పుడు నేను చెప్పేదాంతో నీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. అందుకే అతడు సినిమాలో బ్రహ్మానందం ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? నాలెడ్జ్ ఈజ్ ది వైన్ అన్నాడు. ఎలా నాటకాలు ఆడుకుంటా ఏంటో చెప్పు. ఇదిగోరా, ఇప్పుడు మీరిద్దరు ముద్దు ఎక్కడ పెట్టుకున్నారు. ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇక్కడ ఉండిపోయిందనమాట. దానికి బొబ్బాయికి ఎందుకు తినిపించావురా? బొప్పాయికే తినడం వల్ల ఇక్కడి నుంచి ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది అనమాట. ఏంటి నాన్న, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఏం కాదురా, నేనున్నా కదా, నేను చూసుకుంటా. యూ డోంట్ కర్రీ. ఇలా టెన్షన్ పడుతుంటే అమృతం ఆంజనేయులతో ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? ఒర్రే ఆంజనేయులు, తెగ ఆయాస పడిపోకు చాలు, మనం ఈదుతున్నా ఒక చెంచాడు భవసాగరాలు, కరెంటు రెంటు ఎక్సెట్రా మన కష్టాలు, కర్రీలో కారం ఎక్కువైతే కన్నీళ్ళు, భారీగా ఫీల్ అయ్యే టెన్షన్ ఏం పడకు గోలీమార్ అని అన్నాడు. ఒరే సూరిబాబు, నేనున్న సిచ్యువేషన్కి నువ్వు చెప్పేదానికి అసలు ఏదైనా సంబంధం ఉందారా? అయినా నాకు ఇదేం కరెక్ట్ అనిపించట్లేదురా. వినకండిరా, నా మాట ఎవడే వినకండి. పెంచేసుకోరా, పిల్లల్ని పెంచేసుకో. ఒరే మైదానం ఇప్పుడు ఇలా ఉంది, 2-3 నెలలాగా అనుకో ఇలా అవుతుంది. అందుకని వాళ్ళ అమ్మ బాబు చూసారనుకో, వాళ్ళందరూ ఊళ్ళో తీసుకొచ్చి
కొండలరావు ముందు నేను కొలబడి చేస్తారు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత కొండలరావు నేను కొలబడి చేస్తాడు. ఓ పక్కన ఏడుపులు, ఓ పక్కన దెబ్బలు. అయ్యి బాబాయ్ ఊహించుకుంటే ఎంత భయంకరంగా ఉందరా. ఒరే భయపట్టకరా. సర్లే. రే మన బయాలజీ సార్ రా. అమ్మ బాబాయ్ బీపీ గడ్రా బాబు. ఒరే ఈయనైతే మన అన్న డౌట్స్కి ఒక క్లారిటీ ఇస్తారా? ఎత్తాడు. మనం అడిగే క్వశ్చన్కి ఆడికి కానీ బీపీ వచ్చిందనుకో, ఆడు కొట్టే దెబ్బలకి మన పేరెంట్స్కి ఆన్సర్ ఇవ్వాలి. ఒరే ప్లీజ్ వీళ్ళు అడగరా. అరే నేను అడగండ్రా బాబు. ఒరే ప్లీజ్ రా, నువ్వు కాకపోతే ఇంకెవరున్నారా నాకు చెప్పరా. వద్దురా ప్లీజ్ రా, బీపీ గడ్రా. ఒరే ప్లీజ్ రా వెళ్ళరా. అరే వద్దురా రే ప్లీజ్ రా వెళ్ళరా. రే ప్లీజ్ రా. గుడ్ మార్నింగ్ సార్. ఏంట్రా 3 days నుంచి స్కూల్లో కనిపించడం లేదు? వీళ్ళ బామ్మ ప్రెగ్నెంట్ సార్. చిచి వీళ్ళ బామ్మ పోయింది సార్. వాళ్ళ నాన్నమ్మ పోతే నువ్వెందుకు రావట్లేదురా? ఫ్రెండ్ బాధల్లో ఉంటే వదిలేసి ఎలా వస్తాం సార్. సార్ నాకు డౌట్ అడగమంటారా? ఏంట్రా నీకు డౌట్ కూడా వస్తుందా? సరే ఏంటి ఆ డౌటు? అంటే అది సార్ పిల్లలు ఎలా పడతారు సార్? ఏంట్రా అడిగావు? అమ్మా ఏంటి సార్ కొడతారు? రిప్రొడక్షన్ చాప్టర్లో డౌట్లోనే అడగడం తప్ప? ఆహా అలాగా. బయాలజీలో ఎన్ని చాప్టర్లు ఉన్నాయిరా? ఏమో సార్ నాకు తెలీదు. 10 ఉంటాయి. నీకు ఏ చాప్టర్లో రాని డౌట్ ఈ చాప్టర్లో ఎందుకు వచ్చిందిరా? పనికి మాలిన ఎదవా. సార్ వద్దండి సార్. సార్ బేవర్స్ ఎదవా. స్కూల్కి రానిరా చెప్తాను. నీ అబ్బా నీ బొక్కలో డౌట్లు నా చావుకు వచ్చింది కదరా బాబు. అమ్మా అయ్య బాబాయ్ కొంచెం ఉంటే చంపేసి చూడరా. అమ్మా వచ్చిందండి మహాతల్లి. సత్య నాకు ఒక విషయం తెలిసింది. ఏంటది? మా వదిన ప్రెగ్నెంట్ అంట. అయితే వదిన ప్రెగ్నెంటో కాదో తెలుసుకోవడానికి అదేదో కిట్ అంట, అది తెచ్చి చూసుకున్నారు. దాంట్లో తెలిసింది తను ప్రెగ్నెంట్ అని. ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? అరే ఆ కిట్ తెస్తే నేను కూడా ప్రెగ్నెంటో కాదో తెలిసిపోతుంది కదా. అవును కదా నిజమే. మనకుండే డౌట్స్కి ఒక సొల్యూషన్ దొరికేస్తుంది. అవును నువ్వు వెళ్ళి ఫాస్ట్గా తెచ్చే. ఇందుకది ఎక్కడ దొరుకుతుంది? మెడికల్ షాప్లో రా మొద్దు. సరే పదరా సూరి. నువ్వు వెళ్ళు నేను రాను. రే బావా నువ్వు కాకపోతే ఇంకెవరున్నారా నాకు. నువ్వు అలా అంటే అలారా. పద పద. అన్నా చెప్తాముడు నిన్నెక్కడో చూశాను. నువ్వు ఆ బట్టల కొడుకు భద్రం కొడుకే కదా? కాదు నేను రొయ్యల చెరువు రాగేంద్ర అబ్బాయిని. రొయ్యల చెరువులు అంటే బాగా డబ్బులున్నోళ్ళన్నమాట. లేదన్నా మా నాన్న చెరువులు అమ్మేసి ఇప్పుడు రొయ్యల వ్యాపారం చేస్తున్నాడు. సరే చెప్తాముడు ఏం కావాలి? అది అది ఏ అర్థమైందిలే ఏం కావాలో. అర్థమైంది కదా అదే కావాలన్నా. ఇదేనా? చిచ్చి ఇది కాదు, అదేదో ప్రెగ్నెన్సీ చెక్ చేసుకుంటారు కదా కిట్, అది కావాలన్నా. ఏంటి ప్రెగ్నెన్సా? చిచ్చి నాకది వీడికి. చిచ్చి నాకది మనీకి. అన్న ప్లీజ్ అన్న ఇవ్వండి అన్న. ప్లీజ్ అన్న. సరే సరే ఎంత అన్నా? 50 రూపాయలు. థ్యాంక్స్ అన్నా. ఇదిగోరా. ఇది ఎలా వాడాలరా? ఏమో నాకేం తెలుసు. నీకంతా తెలుసు కదరా. అన్నీ తెలుసు, ఇది ఒకటే తెలీదు. ఒరే వెళ్ళా అన్న మెడికల్ షాప్ అన్న దగ్గర అడిగేస్తారా. ఏంట్రా ప్రతిసారి నన్నే వెళ్ళమంటున్నావు? అరే బావా నువ్వు కాకపోతే ఇంకెవరున్నారా నాకు. తన్నోరా బాబు. అన్నా ఏంటి తమ్ముడు మళ్ళొచ్చావు? కొంచెం ఇది ఎలా వాడాలో చెప్తావా? ముందు మెట్టు ఎక్కి పైకి వెళ్ళాలిరా. ముందు ఇది వాడాలిరా, తర్వాత ఇది. అది నాకు తెలిసినా మొన్న ఇడు కూడా చెప్పాను ఎలా వాడాలో. కొంచెం ఇది ఎలా వాడాలో చెప్పానా? సరే దగ్గరికి రా.
ఓకేనా? థ్యాంక్స్ అన్నా. అరే బా. ఓకేరా. ఓకే. ఇందు, ఏం చేస్తున్నావు ఎంతసేపు? డోర్తి. ఏమో ఏమైనది అర్థం కాకున్నది పసి మనసుకి ఇంతలా వేదనేలా. ఏమో ఏమైనది అర్థం కాకున్నది పసి మనసుకి ఇంతలా వేదనేలా. ఇందు ఇందు ఏమైపోయింది? 2 days నుంచి కనిపించట్లేదు. నేను తండ్రిని అయ్యానో లేదో చెప్పు. ఏం చేసుకుంటున్నావు ఇందు? నేను చచ్చిపోతాను సత్య. ఏ? ఎందుకంటే ఈ బిడ్డని పెంచి పోషించే శక్తి స్తోమత నాకు లేవు. బిడ్డని చంపి హ్యాపీగా ఉండడం కన్నా నేనే చచ్చిపోతాను. ఏం మాట్లాడుతున్నావు ఇందు? అయినా నేను ప్రెగ్నెంట్, నువ్వే ఈ బిడ్డకి తండ్రివి అంటే ఈ సమాజం మనల్ని యాక్సెప్ట్ చెయ్యొచ్చు సత్య. అందుకే నేను చచ్చిపోతాను. అయినా నేను ఉన్నంత వరకు అలా జరగలేవు ఇందు. ఏం చేస్తావు? పెళ్లి చేసుకుంటాను. ఇప్పుడే వెళ్ళి మా నాన్నగారితో మాట్లాడి, మా నాన్నగారు మీ నాన్నగారితో మాట్లాడి మన ఇద్దరు నాన్నగారులు కలిసి పెళ్లి చేపిస్తారు. అలా ఒప్పుకోపోతే లేపుకెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటాను. ఏ రాయరప్ప కొట్టి మీ ఇద్దరు నేను పోషించుకుంటాను. నువ్వు అడిగిందు ఐ లవ్ యూ ఇందు. నువ్వు నాకు చెప్పవా మరి? ఐ లవ్ యూ 3 సత్య. ఐ లవ్ 3యా? ఐ లవ్ 3 ఏంటి? నేను ఇప్పుడే వెళ్ళి మా నాన్నగారితో మాట్లాడుతున్న ఈ విషయం గురించి. ఓ కొండలరావు. నాన్నగారు నాన్నగారు ఓ చెప్పండి కొడుకు గారు. అది 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 ఏమైందో చెప్పరా? నేను ఒక తప్పు చేశాను నాన్నగారు. తప్పు చేసావా?
చూసావా దేవి, నాకు తెలుసు దేవి వీడు తప్పుడు నా కొడుకని. ఏం చేసావు చెప్పరా? అది ఇందు అని. అయ్యో, ఈడేదో కొంప ముంచేశాడమ్మా. ఏం చేసి వచ్చావురా? అయ్యో, అది కాదమ్మా. నాకు తెలుసు దేవి ఈడేదో ఒక రోజు ఇలాంటి తప్పుడు పని చేస్తాడని. నాకు తెలిసి ఇదేదో అమ్మాయిల వ్యవహారంలో ఉంది. ముద్దుగా పెంచుకున్నావా? అయ్యో చెప్పరా. అది కాదు నాన్న. చెప్పరా ఏం చేసావు? చెప్పరా ఏం చేసావా నువ్వు? అది కాదు నాన్న, నేను చెప్తాను నాన్న. చెప్పు ముందు నేను చెప్పరా ఏం చేసావు? చెప్తాను, ఒక నిమిషం ఉండండి. చూసావా దేవి వీడు నన్ను పట్టించుకోకుండా ఎలాగెళ్ళిపోతున్నాడు. నువ్వు చేసిన గారాబం ఇదంతా. రాని చెప్తాను వీడిని. ఇంకా చెప్పలేదు, చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఏ నాకు పీరియడ్స్ వచ్చేసాయి. ఏంటి పీరియడ్స్ వచ్చేసాయా? బాయ్. సరే బాయ్. యాహూ. వచ్చాడమ్మా. ఏంట్రా ఈ కుప్పు గెంతులు? ఇంతకీ ఎవర్రా ఫోన్లో? ఏం చేసావురా తప్పు? ఇంతకి ఇంది ఎవరు? ఏం చేశాడో ఏమోనమ్మా. చెప్పరా చెప్పు. ఇందు మా ఫ్రెండ్ నాన్న. ఆ అమ్మాయి బుక్ తీసుకుని పాడేశాను నేను. ఇప్పుడు ఆ బుక్కి డబ్బులు ఇవ్వాలి నేను. అది చెప్తేనే వస్తేనే మీరు ఎలా చేస్తున్నారు? ఓ సింతేనా, దీని గురించి ఇంత హంగామా. అయినా చదువుకునే వాళ్ళకి బుక్స్ నీకెందుకురా? ఏంటన్నా పిలిచారు, ఎలా ఉంటారు? ఇప్పుడు డబ్బులు ఇవ్వాలి నేను. డబ్బులు ఇవ్వండి. ఎంత? 100. అమ్మాయి వాడిందా బుక్? వాడింది. అయితే సెకండ్ హ్యాండ్ అన్నమాట. ఇదిగో పట్టు, 50 రూపాయలు. ఏంటి జాగ్రత్తగా ఉండండి ఈసారి నుంచి. ఏంటి అర్థమైందా? నేను మారడండి. అమ్మయ్యా, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. మన యువత సత్యానికి అర్హులు, మౌనానికి కాదు. సెక్స్ ఎడ్యుకేషన్ ప్రాణాలు కాపాడుతుంది. సిగ్గును జ్ఞానంతో మరియు భయాన్ని స్వేచ్ఛతో భర్తీ చేద్దాం. ఎందుకంటే వారి భద్రత అవగాహనతో ప్రారంభమవుతుంది. ఇట్లు మీ రాజు వంగల్పూడి. Re la re